రెడ్డి గారు కూడా అదే పరిస్థితిని. ఇక అమరావతి నిర్మాణం మీద రాజకీయ పరంగా చాలా వస్తున్నాయి. మరి నవనగరాల నిర్మాణం కోట్లాది రూపాయలు, ఏదో రాజధాని ఉండాలి కాబట్టి అది ఏదో కూడా సామాన్యంగా ఉండకుండా దేశంలోనే అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దాలన్నది ప్రధానంగా వాళ్ళ ఆకాంక్ష. ఆ రకంగానే అడుగులు వేస్తున్నారు. అంత మంచి జరగాలని కోరుకుందాం. ఇక వైసీపీకి మరో షాక్. ఎవరు పోతున్నారో ఎవరు ఉంటున్నారో తెలియట్లేదు పార్టీలో. ఏంటి పరిస్థితి? శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం రాజీనామా, ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తున్నట్లు మండల చైర్మన్కు లేక వ్యక్తిగత కారణాలతోనే అంటారు. మరి వ్యక్తిగత కారణాలు కలితే వేరే అంటారు. వంశీకి బెయిల్ వచ్చింది, పోసానే సరెండర్ అయ్యాడు, పశ్చాత్తాపడ్డాడు, ఇంక నేనేం మాట్లాడరా బాబు అని చేతులు దండం పెట్టేశారు. మరి వంశీ కూడా ఆ రకంగానే ఉంటాడా? పశ్చాత్తాపడతాడా? మళ్ళీ ఇలాంటి తప్పులు చేయకుండా మార్పు వస్తుందా? ఇది కూడా గమనించాల్సిన అవసరం. ఇక కడపలో మహానాడు అంగరంగ వైభవంగా చేస్తున్నారట జగన్మోహన్ రెడ్డి గారు అడ్డాలో. ఇవే ఇష్యూస్పై నేటి ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే పసుపులేటి సురేష్, వైసీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో రాయపాటి అరుణ, జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో రానున్నారు. ఇక మోకా ఆనంద్ సార్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో రానున్నారు. ప్రసాద్ గారు, ఏంటి వైసీపీ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారుతుందా? ఎందుకు వెళ్ళిపోతున్నారు? వెళ్ళిపోవాల్సిన అవసరం వచ్చిందా? లేదా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోవట్లేదు? ఇది పార్టీ నిలబడదా అనే టెన్షన్ ఉందా? భయపడుతున్నారా? ఏమైనా అరెస్టులు చేస్తారేమో, ఇబ్బందులు పడతారేమో? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న వాళ్ళకి మీకు కూడా నమస్తే. ఎందుకంటే వీళ్ళందరికీ నమస్తే చెప్పకూడదు, నాకన్నా చిన్నోళ్ళు. ఓన్లీ మోకానంద సాగర్ గారు పెద్ద అయినా ఆయనకి పెద్ద ప్రత్యేక నమస్కారాలు. కాదు సార్, మీరు రోజు డిబేట్ పెడుతున్నారు. రోజు ఇది ఫస్ట్ హెడ్లైన్ ప్రశ్న, సార్ వైఎస్ఆర్సీపీ ప్రపంచం తెరబడిపోద్దండి. డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం రాజీనామా ఇష్యూ ఉంది కదా, రోజు అడగడం ఏంటి? ఏదో ఒకటి అవుతుంది కదా. అదే రాజీనామా చేసింది ఆవిడ, యాక్సెప్ట్ చేసేది ఆవిడ. ఒక పొలిటికల్ ప్రెషరు మండలంలో ఎలా ఉంటుందంటే, ఒక మండలం అంతా అసలు వాళ్ళకి అధికారం లేని నిస్సాయ స్థితి దగ్గర నుంచి వాళ్ళ అధికారం కోసం అర్రులు చేస్తున్న తెలుగుదేశం కూటమి అనేది జాగ్రత్తగా గమనించండి. అండ్ మిగిలిన జయమంగళం ఎంతకన్నా ముందు సుజాత గారు ఏమైనా రిజిగ్నేషన్స్ ఏమైనా యాక్సెప్ట్ అయ్యే? నేను అదే అంటున్నాను. ఏంటి ఇవి సార్, ఒకటి పొలిటికల్ కంపల్షన్స్ కొన్ని ఉంటాయి, ఇక్కడ కొన్ని ఆబ్లిగేషన్స్ ఫుల్ఫిల్ చేయడానికి. మన అందరూ రాయపాటి అరుణ్లాగా త్యాగదనులు త్యాగమూర్తులు ఉండరు కదా. వచ్చిందో లేదా అమ్మాయి? ఎందుకంటే ఆ విషయం కూడా మాడాలి ఇక్కడ. ఈవిడ ఎవరైతే రాజీనామా చేసిందన్నది ఏదో మనోభావాలు, నాకేమో పట్టించుకోలేదు, ఇవన్నీ ఏమో. లేకపోతే డిప్యూటీ మండలి చైర్మన్ ఎవరు ఇస్తారండి? పట్టించుకోకపోతే ఆ పదవి ఇస్తారు ఎవరైనా? గతంలో తెలుగుదేశం పరంగా 3 రాజధానులు బిల్లునప్పుడు ఆయనకి ఇస్తే ఆయన ఎంత సముచిత న్యాయం చేశాడు. పార్టీలకి కమిటెడ్ సోల్స్ వాళ్ళందరూ. ఆ కమిట్మెంట్లు వాళ్ళు ప్రతి వాళ్ళు జస్టిఫై చేస్తారు, తెలుగుదేశం అనండి, వైఎస్ఆర్సీపీ అనండి. కొన్ని పొలిటికల్ కంపల్షన్స్ ఉంటాయి. ఆ కంపల్షన్స్లో సగానికి పైగా పారాచూట్ బ్యాచ్లే ఉన్నాయి. ఈ జయమంగళం ఎక్స్ టీడీపీఏ, ఈ సుజాత ఎక్స్ టీడీపీ ఆవిడ. వీళ్ళందరినీ ఇలాంటి వాళ్ళని పట్టుకుని వెళ్తే ఏదో ప్రపంచం తెరబడిపోద్ది అంటే, వాళ్ళు ఏ ఎండక గొడుగు పట్టుకుని అవకాశవాద రాజకీయాలకు తెరలేపుకునే బ్యాచ్లు అవి. సో ఇక్కడ పర్టికులర్గా ఒక ఇన్సిడెంట్ని పట్టుకుని, లేకపోతే ఒక ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని మనం ఆడితే అంటే ప్రతిసారి అది యాక్సెప్టబిలిటీ లేదు. అండ్ మోర్ ఓవర్, ఇవాళ మీకు ఒక పని చెప్తున్నాను, 164 స్థానాలు వచ్చి రేపు నెలకి సంవత్సరం కంప్లీట్ చేసుకుంటున్నారు. ఈ పనులు చేయకుండా రాజీనామా చేశారు జగన్మోహన్ రెడ్డి. ఉనికి ఉంటుందా అంటే అది ఏమీ లేని ఆయన వాళ్ళ అమ్మతో స్టార్ట్ చేసిన ప్రస్థానం అయింది. వీళ్ళందరూ వెనకాల వచ్చేస్తారు, ప్రపంచం తెరబడిపోద్దా? అరుణమ్మ, నీకు ప్రత్యేక నమస్కారాలు. ఎందుకంటే నువ్వు నిజంగా తల్లి కొన్నంత ఓర్పు నీకుంది. నేను ఇవాళ లిస్ట్ మళ్ళీ ఒకసారి వెరిఫై చేస్తే ఆవిడ టార్గెట్ ఏంటి? అరుణ గారు వినిపిస్తుందా? నాకెందుకు టార్గెట్ అవుతుంది? మా బంగారు తల్లి ఆవిడ. ఎందుకంటే అరుణ గారు వినిపిస్తుందా? ఎందుకంటే మా మోకా ఆనంద్ సాగర్ గారు కూడా ఎంతో స్థాయి కలిగిన కుటుంబం నుంచి వచ్చి ఓ చిన్న చేతక పదవి డైరెక్టర్ ఇస్తే సంతోషపడిపోయి అంత దగ్గర కనీసం అరుణమ్మకి ఆ పదవి కూడా లేదు. పైపెచ్చు ఈ రియాజ్ గారికి లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ కార్పొరేషన్ ఇచ్చారు అక్కడ నెల్లూరులో. నేను ఈయన గురించి ఒకసారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే అరుణమ్మ కన్నా జూనియర్ సీనియర్ నాకు తెలియదు, కానీ అరుణమ్మని మానసికంగాను శారీరకంగాను ఇబ్బందులు పెట్టిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఆ పదవి ఇస్తే ఆ పార్టీలో ఏ విధంగా చెప్పాలి నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే సముచిత స్థానాలు అతను నాకు ఎప్పుడు మనకి రియాజ్ ఏరి డిబేట్లో కనబడ్డా ఇప్పుడు తెల్లారు లేస్తే పార్టీని భుజస్కంధాల మీద మోస్తున్నారు. మా మోకానంద సాగర్ అని గురించి చెప్పక్కర్లేదు, ఆ పెద్ద ఆయన గురించి. ఇవన్నీ చూసే మా పసుపులేటి సురేష్ ఇంట్లో పసుపు ఉన్నా సరే నా వల్ల కాదని చెప్పి జనసేన నుంచి బయటకు వచ్చాడు. అది వేరే సంగతి. కానీ అరుణమ్మకి మాత్రం నిజంగా ఈ రియాజ్ విషయంలో మాత్రం నేను ఖచ్చితంగా మాడదలుచుకున్నాను. ఎందుకంటే ఇట్స్ నాట్ దిస్ థింగ్. ఎందుకంటే ఒకసారి అడ్డైవర్ట్ అయ్యారు, నేను డైవర్ట్ అవ్వాలి. ఇవాళ రాజీనామాలు ఇవన్నీ మీరు డైవర్ట్ చేస్తే మమ్మల్ని ప్రాణాలు తినేస్తుంది దగ్గర. ఈరోజు ఒక కమిటెడ్ సోల్ ఫ్రమ్ ద డే 1 నుంచి ఆవిడ వాయిస్ మాడ్యులేషన్ టువర్డ్స్ పార్టీ ఏ రోజున ఒక్క చిన్న విషయంలో ఈల్డ్ అయిందా? బికాస్ షీఈస్ కంటిన్యూస్లీ గివింగ్ ఇట్. అలాగే మా సాగర్ అన్న కూడా అదే పనిలో ఉన్నాడు. కానీ వాళ్ళకి సముచిత స్థానాలు ఉన్నాయా లేదా అన్న దగ్గర
వాళ్ళు మనకి ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయ్యి చెప్పరు చాలా ఇబ్బందిగా ఉంది సార్ మాకు కుదరట్లేదని. ఎందుకంటే ద వే దే ట్రీట్ దర్ పార్టీస్, ఇది మా అమ్మ. ఎందుకంటే మా ఆనంద్ సాగర్ అని అయితే పార్టీ పుట్టిన కాడి నుంచి రామారావు గారు వీర విజయాలు బ్యాచ్ అది. ఈ అరుణమ్మ అయితే ఇంక చెప్పక్కర్లేదు. ఆవిడ అంచెల వారీగా నాకు ఇవాళ అధికార ప్రతినిధి ఇచ్చారన్నా ఆ స్థాయి చాలా పెద్దదని చెప్తుంది ఆవిడ. కానీ వాళ్ళకి లేనిది మీకెందుకు అని అది మరి డిబేట్లు పెళ్ళకండి సార్. వాళ్ళకి లేని అలా కాదు, అది వేరేగా వాళ్ళకి ఇబ్బంది అవుతుందేమో కదా. ఎందుకు ఇబ్బంది అవుతుంది? ఇప్పుడు రియాజ్ అనే వ్యక్తి అరుణమ్మని ఇబ్బంది అరుణ గారు కనుక్కున్నారా పీసీఆర్? మాట్లాడండి. ఇప్పుడు ఒక ఇష్యూస్ డెవలప్ అవుతున్నప్పుడు ఈ ప్యానల్లో ఉన్నప్పుడు ఎవరైనా మనకి చోటి మనిషి సంవత్సరాల తరబడి మనం డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఒక ఆయనకి కష్టం వచ్చిందో ఒక అమ్మాయికి కష్టం వచ్చినప్పుడు మనం కూడా సమిష్టి కాలంగా వినిపించుకోకపోతే, మీరు ఆ మాటకు వస్తే జీవీ రెడ్డి అటువంటి డిబేట్లో కూర్చొని తొల్లగా మాట్లాడితే నెక్స్ట్ డే తీసుకొచ్చి కార్పొరేషన్ దండబెట్టి ఇచ్చారు. మరి ఏ పనులు ఇద్దరు చేయలేకనా? మా సాగరన్న కాబట్టి తెలీదా? పెద్ద మనిషి, ఊర్లో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న కుటుంబం నుంచి. బట్ దే ఆర్ కమిట్మెంట్ టువర్డ్స్ ద పార్టీ అనేది నేను ఇవాళ మాట్లాడుతున్నాను. ఎస్, దే ఆర్ ద కమిటెడ్ సోల్స్ ఫర్ ద రెస్పెక్టివ్ పార్టీ. బట్ కళ్ళ ముందు ఒక వ్యక్తి ఆ అమ్మాయికి అంత ఇచ్చేసినోడికి ఇవాళ సముచిత స్థానం పార్టీ పరంగా ఉన్న దగ్గర వాట్ ఈస్ దిస్? ఇది మాత్రం నేను ఖచ్చితంగా అంటే, ఎందుకంటే అధికార ప్రతినిధుల కోణంలో జీవీ రెడ్డి లాంటి వ్యక్తికి సముచిత స్థానం కనబడినప్పుడు ఈ వ్యక్తులకి ఎందుకు సముచిత స్థానం లేదు? వీళ్ళు కూడా అదే కేటగిరీలో అదే స్థాయిలో పార్టీని భోజనానికి వేసుకుని మాట్లాడుతున్నారు కదా. ఇవి సీరియస్ అప్రహెన్షన్స్. ఇవి నేను ఖచ్చితంగా మాట్లాడతాను. అరుణ నీకు నచ్చినా నచ్చిపోయి నేనైతే చెప్పదలుచుకున్నాను. ఏంటి అరుణ గారు మీరే స్పందించాలి, మీతోటే స్టార్ట్ చేశారు ప్రసాద్ గారు. హలో, మాట్లాడండి. అన్న వినిపిస్తుందండి? ఫ్రీజ్ అయింది. అన్నగారు మీరు సిగ్నల్లో లేనట్టున్నారు, ఒకసారి సిగ్నల్లోకి రండి. మోకా ఆనంద్ సార్ గారు, అరుణ గారు వినిపిస్తుందా? వర్మ గారు, అరుణ గారు వినిపిస్తుందా? మీ వాయిస్ వస్తుంది, నాకు నా వాయిస్ వస్తుందండి. ఓకే ఒక్క నిమిషం అండి, అరుణ కనెక్ట్ అయినట్టున్నారు. 1 minute. అరుణ గారు వినిపిస్తుందా? వాయిస్ వినబట్లేదు. హలో, నా వాయిస్ వినిపిస్తుంది సార్? వినిపిస్తుంది, మాట్లాడండి. మీ వాయిస్ వెళ్ళట్లేదు సార్. కేఎస్ ప్రసాద్ గారు మాట్లాడింది నేను ఏమి వినపడలేదు, నాకు కనపడలేదు సార్. ఇంకొకసారి వినిపించండి. నేను నారాయణ కోచింగ్ సెంటర్ కాదు, మళ్ళీ అదే పరిస్థితులు చెప్పడానికి నా వల్ల కాదు. నేను ఒకటే చెప్పగలనమ్మా, నువ్వు ఒక అధికార ప్రతినిధిగా మా సాగర్ అన్న అధికార అదే ఇది ఒప్పుకుంటాను. ఓకే, దానికే మీ ఇద్దరికి నేను చెప్పింది కూడా అదే. మా సాగర్ అన్న అరుణమ్మకి మేము వినపడం ఎందుకంటే దే ఆర్ ద కమిటెడ్ సోల్స్ అని చెప్పాను. నేను సిక్ మై గర్ల్. చెప్పండి అరుణ గారు, మాట్లాడండి. సార్, పదవుల విషయం మీద అది నాకు ఇప్పుడు దాని మీద మాట్లాడడమే నాకు మ్యాటర్ ఆఫ్ సిచ్యువేషన్ అది కాదు సార్. అనవసరంగా ఆ టాపిక్ లో తీసుకెళ్లొద్దు. టైం చాలా ఉంది, మాకు ఏజ్ చాలా ఉంది, మా నాయకుడి మీద మాకు నమ్మకం ఉంది, మేము పార్టీలో చేయాల్సిన బాధ్యతలు కూడా ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి నేను ఇప్పుడు ఆ విషయం మీద దాన్ని ఏదో నెగిటివ్ గా తీసుకెళ్లాలనో లేదా దాని మీద పెద్ద డిస్కషన్ చేయాలని నేను అనుకోవట్లేదు. నాకు చాలా హోప్స్ ఉన్నాయి పార్టీ విషయంలో, చాలా వర్క్స్ ఉన్నాయి పార్టీ విషయంలో, నాకు చాలా స్పేస్ కూడా ఉంది సార్. నేను ఒక బీసీ అండ్ ఎస్సీ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అమ్మాయిగా, అలాగే రాబోయే రోజుల్లో 33% రిజర్వేషన్ అనేది కేంద్రం నుంచి కన్ఫర్మ్ చేసుకున్నాం. కాబట్టి మాలాంటి వాళ్ళకి పొలిటికల్ గ్రౌండ్ అనేది చాలా ఖాళీగా ఉంది రాబోయే రోజుల్లో. వాటన్నింటినీ బేస్ చేసుకొని సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేయాలని, సుదీర్ఘమైన ప్రణాళికలు సిద్ధం చేసుకొని దానికోసం మానసికంగా సన్నద్ధం అవుతున్న వాళ్ళం మేమంతా. ఇప్పుడు ఎదురయ్యే ఏదో చిన్న వరవళ్ళకి, చిన్న తాయిలాలకి, దానికే పొంగిపోయో లేదంటే దానికో కుంగిపోయో మా కెరీర్ని మేము ఎండ్ చేసుకోవాలని, లేదంటే ఇదే మా కెరీర్ అని మేము అనుకోవట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసినటువంటి రాజకీయ భావజాలంలో మా ప్రయాణం కొనసాగింది 100%. మేము చూసేటువంటి రాజకీయ భవిష్యత్తు వేరుగా ఉంది. ఇప్పుడు ఆయన పాటల్లో తప్పు లేదు, ఎందుకంటే చూస్తూ ఉన్నారు కాబట్టి మాతో పాటు ట్రావెల్ అవుతూ వాళ్ళ అభిప్రాయం వాళ్ళ అయ్యి ఉండొచ్చు. బట్ పార్టీ అధిష్టానాల అభిప్రాయాలు వేరుగా ఉంటాయి కాబట్టి మేము ఆ పార్టీ అధిష్టానాలు తీసుకున్న నిర్ణయాలను గౌరవిస్తున్నాం సార్. అంటే అలా కాదు, ఆయన చెప్పేది ఏంటంటే ఒకటి, ఓకే మీకు పదవులు మీరు ఎప్పుడు వస్తాయో, మీకు టైం ఉన్నదో ఇదంతా ఓకే. ఆయన మాట్లాడింది ఏంటంటే ఇంత కమిటెడ్గా పనిచేసిన వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళకి ఇస్తున్నారు అంటే అది వేరే రకంగా వెళ్తుంది కదా అని ఆయన ఉద్దేశం. సరే, అవన్నీ ఇంకా పార్టీ ఇంటర్నల్ గా మాట్లాడుకోవాల్సిన విషయాలు సార్. అవి డిబేట్ లో మాట్లాడాల్సిన అంశాలు కూడా కాదు. నేను ఆ విషయాన్ని తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడాలని కూడా అనుకోవట్లేదు. ఇంటర్నల్ గా తీసుకెళ్లారా? చేసుకోగలను 100%.
ఇంటర్నల్గా పోనీ వాళ్ళ నోటీస్ తీసుకెళ్లారా? సార్ పార్టీ అధిష్టానానికి తెలియకుండా అయితే ఏమీ ఉండదు, కానీ దేనికైనా సమయం సందర్భం కావాలి. దాని ప్రకారం నేను కూడా అందుకే ఓపిక్ గా వెయిట్ చేస్తూ ఉన్నాను. నా గురించి నేను ఫైట్ చేసుకోగలను, అది లీగల్ గా అయినా ఎథికల్ గా అయినా నేను ఫైట్ చేసుకోగలను. సో అవసరం లేదు దీని గురించి డిస్కషన్. అరుణమ్మ, నీకు డిస్కషన్ అవసరం లేదన్నా సరే, నేను ఒక లాజికల్ పాయింట్ ఇందులో క్రిటికాలిటీ ఏంటంటే, నీకు ఆ రోజు మానసికంగా శారీరకంగా హింసించిన సిచ్యువేషన్లో నీకు పార్టీ నీ పరంగా నిలబడి కనీసం అతని మీద డిసిప్లినరీ యాక్షన్ కూడా లేకుండా ఇవాళ సముచిత స్థానం ఇచ్చినప్పుడు, ఈ డిబేట్ పరంగా అయితే నేను చెప్పగలను, నీ పక్క తప్పు ఉన్నట్టే పార్టీ కన్సిడర్ చేసిందని నేను ఎందుకు అనుకోకూడదు? ఒకసారి ఆ క్లారిటీ ఒకసారి ఇవ్వమ్మా. ఇంకంతగానే లేదు దీంట్లో. ఇప్పుడు నిజంగా నీ మీద ఆ విధంగా ప్రవర్తించిన వ్యక్తికి డిసిప్లినరీ యాక్షన్ వేర్ యాంటిసిపేటెడ్. ఆల్రెడీ ఒక కమిటీని వేశారు. నేను చెప్పేది వినండి సార్ ఒకసారి. ఆల్రెడీ కమిటీని వేశారు, కమిటీ వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేసింది. నా సైడ్ నుంచి తప్పు లేదు, జరిగిన సంఘటన యథావిధిగా నేను ఏదైతే బయటకి చెప్పానో అదే జరిగిందని చెప్పేసి ఒక క్లారిటీ తీసుకెళ్లి పార్టీ అధిష్టానం కూడా ఇచ్చింది. అదే కంప్లైంట్ ఆల్రెడీ కోర్టులో కూడా ఉంది ప్రెసెంట్. స్క్వాష్ వేసిన అది రిటర్న్ అయిపోయి నోటీసులు ఇష్యూ చేశారు నేను ఇచ్చినటువంటి ఆధారాలను బేస్ చేసుకొని జడ్జి వారు కూడా. సో అది క్లియర్ గా రన్ అవుతుంది ఒక సైడ్. దాని గురించి ఈ డిబేట్ లో చర్చలు చేయాల్సిన అవసరము నాకు లేదు. దయచేసి ఆ విషయాన్ని స్కిప్ చేయండి. అంటే కోర్టు పరంగా కూడా అతని మీద ప్రొసీడింగ్కి దే ఆర్ ఇన్వర్టబుల్లీ వెయిటింగ్. బట్ అన్ఫార్చునేట్లీ పార్టీ మాత్రం దాన్ని అసలు తృణప్రాయంగా తీసేసింది. ఇది నువ్వు ఒప్పుకోవాల్సిన విషయమమ్మా. అంటే నేను ఇక్కడ నీ కమిట్మెంట్ టువర్డ్స్ పార్టీ విషయం నేను అబ్సల్యూట్లీ నాట్ టాకింగ్. కానీ ఇక్కడ సముచిత స్థానం, ఎందుకంటే పార్టీ నువ్వు చెప్పిన ఎంక్వైరీ కమిటీ కూడా నీ పక్క తప్పు లేదని తేల్చిన తర్వాత ఇవాళ కోర్టు పరంగా కూడా క్వాష్ పిటిషన్స్ తోసిపుచ్చి కోర్టు పరమైన చర్యలు ఉన్నాయని నీ అంతటి నువ్వే చెప్పిన తర్వాత పార్టీ సముచిత స్థానం అతను నీ కళ్ళ ముందు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ అట్లా క్వశ్చన్ చేస్తాం. రైట్ టు అండర్స్టాండ్ దిస్. సరే, ఏదైనా నేను నా పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నా. ఈ విషయం ఇక్కడ ఆపేసేయండి. సరే, ఆవిడకి ఇబ్బందికరంగా లేదమ్మా, నిన్ను ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాదు, కానీ ప్రజలకు తెలియాలి. ఆనంద్ సార్ గారు, చెప్పండి. ఆనంద్ సార్ గారు, ఏడాది అవుతుంది, మీరు అనుకున్నది అనుకున్నట్లుగా సక్సెస్ఫుల్గా ప్రయాణం సాగుతుందా? ఎందుకంటే ఈ పదవుల అంశాలు ఇలాంటివి చాలా గందరగోళాల కింద ఉన్నాయి. ప్రయారిటీ తగ్గుతుందేమో చాలామందికి, వాళ్ళందరూ నిరాశ నిస్పృహల్లో ఉన్నారు అని చెప్పి ఎక్కువ వినిపించింది. మీకు మాకంటే ఎక్కువ తెలుస్తుంది, అక్కడే ఉంటారు కాబట్టి. ముందుగా మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. ఇంకా ముందుగా మిత్రులు, పెద్దలు, ప్రముఖ విశ్లేషకులు, సహృదయులు కెఎస్ ప్రసాద్ గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎందుకంటే ఆయన ఒక విశ్లేషకులుగా మమ్మల్ని, మా పనితనాన్ని గుర్తించి గౌరవించి మన ఛానల్ ద్వారా ఈ డిబేట్లో చేసినటువంటి వ్యాఖ్యలు, మాకు ప్రశంసలు నిజంగా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా. ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నా. అంటే మీరు థ్యాంక్స్ చెప్పారంటే మీరు కష్టపడుతున్నారని అర్థం మనసుకి. కష్టపడకుండా మరి రాజకీయాల్లో ఉండలేం కదా సార్. కష్టం తప్పదు. కష్టపడుతూ కష్టాన్ని దిగమింగుకుంటున్నారు. నాకు నా యాటిట్యూడ్ ఏంటంటే సార్, నాకు పార్టీ తల్లి లాంటిది. నేను 8వ తరగతి చదువుతున్నప్పుడే ఎన్టీ రామారావు అభిమాన సంఘాన్ని స్థాపించాను. నేను 1977లోనో 76లోనో గుర్తులేదు సరిగ్గా. అప్పటి నుండి నేను రామారావు గారు నాకు 94లో సీట్ ఇచ్చారు. నేను ఏదో స్వల్ప తేడాతో ఓడిపోయాను. నేను అప్పటి నుండి నేను తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను. ఈవేళ తెలుగుదేశం పార్టీలో నేను ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా, ఒక నియోజకవర్గానికి కో కన్వీనర్గా, ఒక నియోజకవర్గానికి పర్మనెంట్ అబ్జర్వర్గా, ఒక రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నాను. అయితే ఇవన్నీ నేను కోరుకున్నవి కాదు. నేను కోరుకున్నది ఏంటంటే నాకు నా తండ్రి లెగసీని కాపాడే, కంటిన్యూ చేసే ఒక అంబిషన్ నాకు ఉంది రాజకీయాలు. అది ఏదో రోజు పార్టీ గుర్తించి గౌరవించి అవకాశాన్ని ఇస్తుంది. ఆ నమ్మకం, విశ్వాసం, పార్టీ పట్ల విధేయత, అంకితభావం, క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడిని నేను. అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా పార్టీ ఒకంత నొప్పి కలిగించే నిర్ణయం తీసుకున్నా కూడా ఆ క్షణానికి కొంచెం బాధపడినా, హర్ట్ అయినా వెంటనే మళ్ళీ మర్చిపోయి పార్టీ కోసం సైనికుల్లాగా పనిచేసే
ఒక కమిటెడ్ సైనికులంతా కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. నేను ఒక్కనే కాదు, చాలా మంది ఈ కూటమి సందర్భంగా త్యాగాలు చేశారు, సీట్లు త్యాగాలు చేశారు. ఇప్పుడు కోనసీమలో రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. రామచంద్రపురం నియోజకవర్గానికి గత 5 ఏళ్ళు పనిచేశారు ఆయన ఇన్ఛార్జిగా. లాస్ట్ లో వేరే క్యాండిడేట్ ని తీసుకొచ్చి పార్టీ అక్కడ అవకాశం ఇచ్చింది, ఆయన స్వాగతించాడు. వాళ్ళకి పార్టీలో కంటిన్యూ అవుతారు. వాళ్ళ శ్రీమతి అయితే జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా పనిచేసింది. అలాగా కుటుంబం అంతా కూడా పార్టీకి పనిచేశారు. అలా నేనెంత వాడిని, నాకంటే గొప్ప వాళ్ళు, నాకంటే సాక్రిఫైస్ చేసిన వాళ్ళు, నాకంటే బలంగా పనిచేసిన వాళ్ళు, నాకంటే ఎక్కువ ఆర్థికంగా అంటే మీ అంశమని కాదు, కానీ ఇది చాలా మందికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే కూర్పు అవ్వట్లేదా సజావుగా? తప్పని పరిస్థితి లేదండి. కాదు సార్, ఇప్పుడు మీకు నేను అదే చెప్తున్నా, కూర్పు ఎందుకు సజావుగా జరగట్లేదు? లోకల్ గా ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ని బట్టే కూర్పు ఉంటుంది. ఎవరు కూడా పైనుండి కూర్పు ఉండదండి తెలుగుదేశం పార్టీలో. స్థానిక గ్రామ కమిటీలు, బూత్ కమిటీలు, మండల కమిటీలు, క్లస్టర్లు, యూనిట్లు, నియోజకవర్గం ఇన్ఛార్జీలు కలిసి జిల్లా కమిటీతో మమేకమై తీసుకున్న నిర్ణయాన్ని పార్టీకి ఇస్తే పార్టీ దాన్ని ప్రకటిస్తుంది. ఇది ప్రక్రియ, తెలుగుదేశం పార్టీలో జరిగే ప్రక్రియ. వాళ్ళు ప్రకటిస్తారు, నిర్ణయాలు ఇక్కడి నుంచి వెళ్తాయి, ఫీడ్బ్యాక్ ఇక్కడి నుంచి వెళ్తుంది. ఇదిగో ఈవేళ మార్కెట్ కమిటీలు వేశాం, మేమంతా కూర్చుని అందులో డైరెక్టర్ని, చైర్మన్ ని డిసైడ్ చేసి లిస్టు పంపించాం. వాళ్ళు అక్కడ అనౌన్స్ చేస్తారు అంతే పార్టీ ఆఫీసులో. ఓకే, ఏంటి కడపలో ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అడ్డాలో ఏమన్నా పాగా వేయాలనా? అక్కడ మహానాడు పెట్టారట ఊహించిన విధంగా. ఇప్పుడు కడప నాది, గడప నాది, గడప నాదే అని జగన్మోహన్ రెడ్డి గారు నేను మడమ తిప్పను, మాట తప్పనని చెప్పి గత 5 ఏళ్ళు కడపలో ఆయన పెట్టింది ఏంటంటే మాంసం కొట్లు, చేపల కొట్లు, రొయ్యల కొట్లు, పీతల కొట్లు పెట్టాడు. అందుకే కదా మొన్న మాకు అక్కడ సీట్లు వచ్చినాయి. దాన్ని ఆసరాగా తీసుకుని అక్కడ ఎప్పుడు మా తెలుగుదేశం పార్టీ పుట్టాక కడపలో మహానాడు పెట్టలేదు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో, అన్ని ప్రాంతాల్లో మహానాడు పెట్టాలనేది పార్టీ ముఖ్యోద్దేశం. రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు వరకు అదే ఉద్దేశం. ఆ ఉద్దేశంలో మొట్టమొదటిసారిగా ఈ రాయలసీమ ప్రాంతంలో ప్రధానమైనటువంటి జిల్లా అయినటువంటి కడప జిల్లాలో పెట్టాం. మొన్న ఒంగోలులో పెట్టాం 2022లో. ఆ తర్వాత రాజమండ్రిలో పెట్టాం 23. ఇప్పుడు ఇక్కడ పెడుతున్నాం, కడప జిల్లాలో పెడుతున్నాం. రాయలసీమ ఏమి జగన్మోహన్ రెడ్డి గారు జాగీర్ కాదు కదా, సొత్తు కాదు కదా, అది ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లా. ఓకే సురేష్ సార్, నమస్కారం మీకు మరి ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి. ఏంటి సురేష్ టార్గెట్ కడప ఆట డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డాయి. ఇక మహానాడు తర్వాత ఇంకేం ఉండదండి అక్కడ వైసీపీ. ముందుగా ఒక 2 విషయాలు మాట్లాడదాం అనుకున్నాను సార్. ఒకటి, ఈ నామినేటెడ్ పదవుల గురించి మొన్న కూడా ఒక చర్చ జరిగింది మీ ద్వారానే. చాలా మంచి చర్చ. పార్టీని నమ్ముకొని పార్టీ జెండా మోసే వారికి ఎప్పుడు కూడా కింది స్థాయిలో ఎవరైతే పార్టీ జెండా మోస్తారో వాళ్ళని ఎప్పుడు కూడా చాలా సందర్భాల్లో నష్టమే జరుగుతుంది. మరి ఈరోజు రాయపాటి అరుణ్ గారు దాని మీద నేను మాట్లాడలేను అన్నారు. అది ఆవిడ వ్యక్తిగత అభిప్రాయం. ఎవరైతే వారి యొక్క జిల్లాలో ఉన్నారో నేను వారి పేరు చెప్పదలుచుకోలేదు. అతను ఈ మధ్యనే నామినేటెడ్ పోస్ట్ వచ్చింది. అతని లాగా పాపం రాయపాటి అరుణ్ గారు ప్రతి నియోజకవర్గంలో పోయి చందాలు వసూలు చేసి తీసుకురాలేరు. పాపం అభిమానులకి ఫోటోలు అమ్ముకోలేరు, అధినాయకుడితో ఫోటోలు తీసుకోవడానికి. కాబట్టి అలాంటి మనస్తత్వం లేదు. కాబట్టి అనవసరమైనటువంటి స్టేట్మెంట్లు పాస్ చేయదు సార్. నాకు స్వయంగా కాదు అరుణ్ గారు అంటే మీకు స్వయంగా నేను పసుపులేటి సురేష్ అనేటువంటి వ్యక్తే సాక్షిగా ఉన్నటువంటి విషయాలు, నాకే తెలిసినటువంటి విషయాలు, నేను మీకన్నా సీనియర్ మోస్ట్ నేను ఆ విషయాల్లో. అర్థమైందా? నాకు అన్ని తెలుసు కాబట్టి చెప్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఎంత పార్టీని డ్యామేజ్ చేసినటువంటి వ్యక్తికి ఈరోజు పదవి వచ్చిందో, ఎవరైతే అసలైనటువంటి అభిమానులు ఉన్నారో వాళ్ళకి తెలిసి ఈ వ్యవహారాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా. సురేష్ మీకే కాదు మాకు తెలుసు. ఒక్క నిమిషం సురేష్, ఈ విషయాలు నేను మీకన్నా చాలా అథెంటికేట్గా మాట్లాడగలను.
కానీ అమ్మాయి ఇబ్బంది పడుతున్నప్పుడు మనం విజ్ఞత పాటించాలి. ఎందుకంటే నేను ఇప్పుడు ఇప్పుడు అతను లేని సబ్జెక్ట్ నేను ఒకటే విషయం చెప్తున్నాను. నేను ఒకటి ఇక్కడ ఇప్పుడు ఇందాక వర్మ సార్ డిబేట్ స్టార్ట్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామాలు చేస్తున్నారు, దీని ఫలితం ఎలా ఉంటుంది, ప్రభావం ఏ విధంగా ఉంటుందని మాట్లాడారు. ఓపెన్ డిబేట్ లో చర్చించే అంశాలు, పార్టీ అంశాలు ఏదైనా కూడా ఒక విషయం ఏదైనా జరిగేటప్పుడు మీరు చర్చించవచ్చులేండి, మీరు చర్చించడానికి అభ్యంతరం లేదు. నేను చెప్పడంలో తప్పు లేదని నేను అనుకున్నా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ముందే చర్చ జరిగినప్పుడే నేను ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాను. ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి ముందే ఏదైతే ఇందాక నేను చెప్పానో, అభిమానుల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు, మీ పేరు చెప్పి వసూళ్లకు పాల్పడుతున్నారు, మీ ఫోటోలు కూడా అమ్ముకుంటున్నారు ఆఖరికి అని చెప్పేసి ఒక చర్చ జరిగిన సందర్భంలో ప్రత్యక్షంగా నేను నిలబడుకున్నా, నేనే సాక్షి. ఇది చెప్పింది ఎవరో కాదు, పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అభిమాన సంఘాలు ఉన్నారో ఆ అభిమాన సంఘాల తాలూకా అధ్యక్షులు, ఒక గుంటూరు జిల్లా అధ్యక్షుడు అయితేనేమి, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు అయితేనేమి, రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఏకం చేసి ఒక అభిమాన సంఘంగా ఏర్పడినటువంటి నాయకులందరూ కూడా లబో దిబోమని ఏడ్చారు పవన్ కళ్యాణ్ గారి ముందు. స్వయంగా నేను సాక్షి దాని ముందు ఒక చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షుడిగా నేను నిలబడుకొని ఉన్నాను పవన్ కళ్యాణ్ గారి ముందు. అక్కడ జరిగిన చర్చలోని అంశాలే ఈ రోజు చెప్తున్న. బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు, ఇది ఎవరికో ఆశామంచిగా జరిగిన సందర్భాలు కాదు, కానీ కొన్ని బయటికి చెప్పుకోలేం కాబట్టి ఇన్ని రోజులు చెప్పలేనటువంటి అంశాలు ఇవి. ఎక్కడెక్కడ ఏమి అవకతవకలు జరుగుతున్నాయో, ఏమేమి సాగుమాటలు జరుగుతున్నాయో చెప్తే కూడా కించెత్తు కూడా పట్టించుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది స్వయాన జనసేన పార్టీ అధ్యక్షులు వి పవన్ కళ్యాణ్ గారు. ఇక మాట్లాడడానికి ఏమి ఉండదు అందులో. అక్కడ ఈరోజు ఎంతో మంది అరుణ్ గారు చెప్తున్నారు, నేను బీసీ కులంకి మరియు ఎస్సీ కమ్యూనిటీకి ప్రాతినిధ్యం వహించేటువంటి మహిళనని. 1996 ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి మొట్టమొదటి సినిమా అక్కడమ్మ ఇక్కడబ్బాయి మొదలైందో అప్పుడు పెట్టారు ఒక ఆయన పవన్ కళ్యాణ్ గారికి. అప్పుడు ఆయన రాజకీయాల్లోనే ఎక్కడా లేదు, అభిమాన సంఘాన్ని స్థాపించాడు. ఒక దళితుడు నెల్లూరు జిల్లాలో టోనీ బాబు అనేటువంటి ఒక వ్యక్తి పాతాళంలో తొక్కేశారు. ఈ రోజు ఆయన పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తిని ఎవరైతే ఇప్పుడు పదవులు తీసుకున్నారో వాళ్ళు. ఒక నికార్సినటువంటి వ్యక్తి, రాష్ట్ర గవర్నర్ చేత అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి, ఉత్తమ సామాజిక సేవాకర్తగా తీసుకున్నటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తిని టోనీ బాబు రాజకీయంగా ఈ అరుణ గారి లాగా మాట్లాడుతున్నారు. మా పార్టీ ఎప్పుడో ఒకప్పుడు మా పార్టీ చెప్పేది ఒకసారి వినండి. చెప్పండి అరుణ్ గారు, చెప్పండి. సురేష్ గారు నేను చెప్పేది ఒకసారి వినండి. మీ పార్టీకి సంబంధించినటువంటి లోటుపాట్లు ఏమన్నా ఉంటే మీరు ఆవేదన చెందండి, ఆవేశపడండి, లేదంటే దానిలో మార్పులు రావాలని చెప్పేసి ఉద్వేగభరితంగా మాట్లాడండి, తప్పులేదు. కానండి మా పార్టీలో మీరు మాట్లాడటానికి మీకు ఎలాంటి రైట్ లేదు. ఉంటే మాది మేము చూసుకుంటాం. మీ సజెషన్స్, మీ ఆవేదన, ఆక్రందన అక్కర్లేదు. పార్టీ అంతర్గత విషయాలను ప్రస్తావించేటువంటి రైట్ లేదు. నేను సాక్షిగా ఉన్నటువంటి అంశాలు చెప్తున్నా, నాకు తెలిసినటువంటి అంశాలు చెప్తున్నా. అందులో ఏమంటారు సార్ మీరు? వర్మ గారు, కేఎస్ ప్రసాద్ అన్న గారు లాంటి పెద్దలు చెప్పాలా? నా అభిప్రాయం, నా అనుభవాలు చెప్పడంలో తప్పే ఉందా? మీ అనుభవాల గురించి కాదు కదా సార్. పాయింట్ ఏంటి? కడపలో ఏంటి ఏం ఇబ్బంది జరుగుతుందా మహానాడు తర్వాత? కడప కాదు, ఎక్కడ ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కూడా మాకు ఊడేది జారేది అయితే ఏమీ లేదు సార్. వీళ్ళు కడపలో కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి ముందే కూడా పెట్టుకున్నా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే వీళ్ళు మహానాడు కాదు కదా, ఇంక ఏ నెలకు ఒక మహానాడు పెట్టుకున్నా కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలే ప్రధానం, వేరొకటి ఏది కూడా ప్రధానం కాదు. ఇవాళ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి సంక్షేమానికి మించి మేము గొప్పగా చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. ఆ గొప్పలు చూపించినప్పుడే ప్రజలు వాళ్ళని ఆదరిస్తారే తప్ప వీళ్ళు కడపలో మహానాడు పెట్టుకున్నా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి నివాసం దగ్గర మహానాడు పెట్టుకున్నా, లేదా నెలకు ఒక మహానాడు పెట్టుకున్నా వీళ్ళు చేసేదైతే ఏం లేదు. సంవత్సర కాలం దాటిపోయింది, ఈ రోజుకి జరిగింది ఏమీ లేదు. కేవలం ఏదైనా మాట్లాడితే అమరావతి రాజధాని నిర్మాణం, రాష్ట్రము చాలా తీవ్ర నష్టపాలైపోయింది, ఖజానా ఖాళీగా ఉందనే మాటలే. గతంలో మరి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పుడు 100 కోట్ల రూపాయలతో ఖజానా ఇచ్చినప్పుడు ఖజానా నిండుగా ఉన్నట్టు భావించాలా? జగన్మోహన్ రెడ్డి గారు
ఈ రోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి 5,000 కోట్లతో ప్రభుత్వ ఖజానాను అప్పచెప్పారు. 7,000 కోట్లు 100 కోట్లు ఎక్కువ, 5,000 కోట్లు ఎక్కువ. 7,000 ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోయింది. బాబు అది 7,000 కోట్లు. 7,000 కోట్ల రూపాయలతో అప్పచెప్తే ఖజానా ఖాళీ అంటారు. మరి 100 కోట్లతో ఇచ్చారు, దాన్ని ఏమనాలా? స్వాహా అనాలా, దోపిడి అనాలా? ఏదైనా వీళ్ళకే చెల్లుతుంది. వీళ్ళ మాటల గారడీలు, వీళ్ళు చేసేటువంటి జిమ్మికులు పని చేయవు. ప్రజలు క్షేత్రస్థాయిలో ఈ రోజు వారు పొందినటువంటి లబ్ధే రేపు గెలిపిస్తుంది. ఇందాకే చెప్పా, జగన్మోహన్ రెడ్డి పథకాల ద్వారా, నేరుగా ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల ద్వారా అందుకున్న లబ్ధి కన్నా ఎక్కువ చేస్తామన్నారు వీళ్ళు. ప్రజలు ఆశపడ్డారు, ఈరోజు దానికి దూరం అయ్యారు. ఈరోజు ఆ సంక్షేమానికి ఏడాది కాలంగా దూరం అయిపోయారు. మరొక 4 ఏళ్ళు ఏం చేస్తారో తెలీదు. ఏదైనా మాట్లాడితే అమరావతి అమరావతి అని ఒకే ప్రాంతం మీద కేంద్రీకృతం అయిపోయి ఈరోజు మిగిలిన ఉత్తరాంధ్రాలని కానీ రాయలసీమను కానీ పట్టించుకున్నటువంటి పాపాన బల. ఇందాక అన్నగారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రతినిధి రాయలసీమ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి జాగిరా, ఏం మాకు హక్కు లేదన్నారు. మరి మాకేం ఉత్త అమరావతి చోట కేంద్రీకృతం చేస్తుంటే రాయలసీమ వాసులు ఏమైపోవాలి? మేము ఆ అప్పుని నెత్తిన పెట్టుకోవాలా? ఉత్తరాంధ్రలో ఏమైపోవాలా? ఆ అప్పుని భరించాలా? ఇప్పటికే అవి FRBM పరిధిలో రావని అదొక సపరేట్ అప్పులుగా కింద తీసుకుంటున్నారు. ఇప్పటికే దాదాపు వాళ్ళు చూపించే లెక్కలు 52,000 కోట్లకు పైగా తేబోతున్నారు అప్పులు. అవన్నీ కూడా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి పౌరుడి మీద పడుతుంది, అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి. ఇవన్నిటికీ జవాబుదారితనం ఎవరు వహిస్తున్నారు? ఎక్కడన్నా స్పష్టత ఉందా? ఎప్పటికీ వీళ్ళన్నీ చేసేది రెట్టింపు చేశారు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పనుల వాటి ఏదైతే వాళ్ళు పనుల్ని కాంట్రాక్టర్లకు ఇస్తున్నారో వాటి అంచనాలను ఇప్పటికే రెట్టింపు చేశారు ప్రతి ఒక్కటి. అవన్నీ ఎవరు దోపిడీ చేసుకుంటున్నారో ప్రజలకు అర్థం కాలేదు అనుకుంటున్నారా ఈ తెలుగుదేశం పార్టీ? ఓకే, ఒక నిమిషం ఆనంద్ సార్ గారు. తీరుంది కాబట్టి చాలా స్పష్టంగా ఉన్నాం. ఓకే సురేష్, ఆనంద్ సార్ గారు, వంశీకి బెయిల్ పోసారిని పశ్చాత్తాపం కనిపించింది. చాలా నిన్నటి నుంచి కూడా వైరల్ అవుతున్న అంశం. మరి వంశీ ఇప్పటికైనా తగ్గుతారా? మనిషి చాలా పాడైపోయాడు, కళావిహీనం అయిపోయాడు. మీరు చూసే ఉంటారు ఆ విజువల్స్ అవిని. చాలా డల్ అయిపోయాడు. ఇంకా మా వాళ్ళు అప్పుడెప్పుడుతో చూపిస్తున్నారు కానీ లేటెస్ట్ కూడా ఉన్నాయి. అదిగో చూడండి. ఇప్పుడు మార్పు వస్తుందా? మళ్ళీ 4వ తారీఖుని ఏదైతే మీరు ప్రమాణ స్వీకారం చేశారో, ప్రభుత్వం ఏర్పడిందో, అప్పుడు మళ్ళీ ఇంకొక అరెస్ట్ ఉన్నది అంటున్నారేంటి? ఇంకా కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. టార్గెట్ వంశీ అన్నట్టుగానే వెళ్తున్నది. ఆయన కొడాల నాని గారు ఎక్కడ ఉన్నారో తెలియదు. ఆయనకి పరిస్థితి బాగాలేదు అంటున్నారు. ఆయన అసలు న్యూసే రావట్లేదు. ఎందుకు ఇంత ఇబ్బంది పెట్టేస్తున్నారు సార్? ఒక్క 10 నెలలు 11 నెలలు వెనక్కి వెళితే, ఆ 10 నెలలు 11 నెలలు వెనక్కి వెళ్ళి 5 సంవత్సరాలు పరిశీలిస్తే వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు, వాళ్ళ భాషా ప్రయోగం, పద ప్రయోగాన్ని పరిశీలిస్తే ప్రజలు అసహించుకున్నారు. ఆ నాయకులు చిత్తుగా ఓడించారు. ప్రజాకోర్టు వాళ్ళని యాక్సెప్ట్ చేయలేదు, తరిమి కొట్టింది ఓట్లతో. ఇప్పుడు కక్ష సాధించేది ఏముంటుంది ప్రభుత్వానికి? ప్రభుత్వ విభాగాల్లో ఎక్కడ చూసినా అవినీతి ఎదురొస్తుంది ప్రభుత్వానికి. ఏ శాఖని సమీక్ష చేసినా అందులో, ఏ స్కీముని చూసినా అందులో స్కామ్ ఉంటుంది. మరి దాని మీద చర్యలు ఉండవా? అది అక్రమ అరెస్ట్ అవుతుందా? కరెక్ట్ గా చెప్పారు మీరు. అది అరెస్ట్ అవుతుందా? అది అక్రమ అరెస్ట్ అవుతుందా? అక్రమ అరెస్టులు అంటే మాస్క్ అడిగిన డాక్టర్ని అరెస్ట్ చేయడం, పిచ్చోడిని చేయడం, ప్రాణాలు తీయడం, అది కక్ష సాధింపు అంటే, అది అక్రమ అరెస్ట్ అంటే, అది అక్రమ కేసు అంటే. అది అలాంటి కోకొల్లలు జరిగినాయి. దళితుల మీద దాడులు, దళిత మహిళల మీద అత్యాచారాలు. ఒకటా రెండా? ఒక ఎమ్మెల్సీ ఏం చేశాడో చూసాం కదా. పదే చరివిత చరణం లాగా చెప్పుకోవడానికి ఏముంది? అదే ఎమ్మెల్సీ నిన్న అన్నవరం ఈవో మీద గంతులేసి కేకలేసి రచరచ చేస్తా ఉన్నాడు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు. ఇలాంటివి చెప్పుకుంటా పోతే 5 ఏళ్ల చరిత్ర అంతా కూడా అక్రమ కేసులు, వేధింపులు, కక్ష సాధింపులు, తెలుగుదేశం జనసేన నాయకుల మీద దాడులే కదండి. అర్ధరాత్రి ఇళ్ల మీద దాడి చేసి అరెస్ట్ చేస్తున్నారా? అర్ధరాత్రి గోడ దూకి బెడ్రూమ్ లోకి వెళ్తున్నారా పోలీసులు? నాలుగు వారాలు కుడితే నత్త నాంచారు అయినట్టు సామెత ఉంది. అలాగా 10 నెలలు గడవగానే ఈ వైసీపీ పార్టీ పతివ్రత పార్టీ అయిపోతుందా? ఎవరు మర్చిపోతారండి? 30 ఏళ్లు గడిచినా మర్చిపోయినటువంటి ముష్కరుల పాలన జగన్మోహన్ రెడ్డి రుచి చూపించాడు ఆంధ్రదేశానికి. ఎవరు మర్చిపోరు. 1000 జన్మలెత్తిన వైసీపీ పార్టీ మళ్ళీ ప్రతికి పట్టగట్టదు, అధికారంలోకి రాదు. ప్రజలు
ప్రజలు అసహించుకోలేదు, భయపడుతున్నారు వైసీపీని చూసి, బెంబేలెత్తుతున్నారు. బతుకు జీవుడా పారిపోదాం, రాష్ట్రం వదిలి మళ్ళీ వైసీపీ గెలిస్తేనే అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు ఏకమైపోయి కొడితే కదా 164 సీట్లు వచ్చినాయి. ప్రతిపక్ష హోదా లేకుండా 11 సీట్లకు పడిపోయి బావురమంటుంది ఇవాళ వైసీపీ పార్టీ. ఓకే, ఏంటి ప్రసాద్ గారు, అంటే మార్పు వస్తుందా? పశ్చాత్తాపడతారా? ఎందుకంటే పోసాని కృష్ణమూర్తి గారు పశ్చాత్తాపడ్డారు, ఇంక నేను ఇంక రాను, ఇంకెవరి గురించి మాట్లాడను అని. సినిమా వాళ్ళకి అలాగే ఉంటుంది, వాళ్ళకి ఒరిజినల్గా ఐడెంటిటీ ఏమి ఉండదు కాబట్టి ఐడెంటిటీ క్రియేట్ చేస్తే పువ్వు పుట్టగానే పరిమళించినట్టు 4 రోజులు పరిమళిస్తారు, తర్వాత తుస్సుమంటారు. ఇదే మా ఆనంద్ సాగర్ అనుకోండి 24/7 లైవ్ కరెంట్ నడుస్తూనే ఉంటుంది, ఎక్కడ తగ్గేదే ఉండదు. అంచేత ఒరిజినల్గా రాజకీయ నాయకులు మాట్లాడే స్టేట్మెంట్స్ ఏమైనా అలాంటివి ఉంటే చెప్పండి. అసలు వంశీ గురించి మనందరం గొడ్లు చింపేసుకుంటున్నాం. వంశీ ఎమ్మెల్యేగా గెలిచిన తెలుగుదేశం పరంగానే, లేకపోతే మా ఆనంద్ సాగర్ గారు చెప్పాలి. ఆయన మీ దగ్గర ఉన్నంతకాలం అగ్నిపునీత, ఇవాళేమో మా ఆయన మచ్చగా మిగిలాడా? ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారి మీద అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడిన దాని మీద కేసు పెట్టారా? తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద అటాక్ చేసేయడానికి పెట్టారా? లేదా ఇంకేవో తెలుగుదేశం ఆయనలో ఎమ్మెల్యేగా ఎలగబెట్టినప్పుడు ఏవో దోపిడీలు, అలా భూముల ఆక్రమణలు, నీళ్లు దోపిడీలు, చెత్త చెదారని కేసులు పెట్టారా? ఇది ఒకసారి క్లారిఫై చేయండి ప్రజలకి. ఈసారి అయితే వైఎస్ఆర్సీపీ టికెట్ ఇచ్చింది, నున్నగా ఇప్పుడున్న గుండెను చేసి కూర్చోబెట్టరు ఇంట్లో. అక్కడ గన్నవరం చౌదరులు తెలుగుదేశం అన్నది ఒక అడ్డ, అది గెలుస్తారు అక్కడ శాశ్వతం. అది ఎవరు కాదనలేము, కాంట్రాక్ట్ చేయలేము. అయితే ఆలగడ్డ వెంకటేశ్వర అక్కడికి వెళ్ళడం ఏంటి? ఇప్పుడు వచ్చి లబోది ఇవ్వమంటుండే గెలిచి అసెంబ్లీ వేదికగా నన్నందుకు గెలిపించి నేనేటి చేస్తాను, నా వల్ల కావట్లేదని. మీరు ఒకసారి గమనించండి, ఇవన్నీ జరుగుతున్న పరిణామాలు. ఇప్పుడు మనం కడపలో మహానాడు నడుస్తుంది, వెరీ గుడ్. మహానాడుకి ఇవాళ పోలిట్ బ్యూరోలో పెను మార్పులు సంతరించుకోబోతున్నాయి, అవునా కాదా? ఎందుకంటే లోకేష్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఏమని? ఎట్టి పరిస్థితుల్లోనూ 2 టర్ములు చేసిన వాళ్ళు ఇంకోసారి ఉండడానికి వీలు లేదు అన్నది ఎస్టాబ్లిష్డ్. ఈ విధంగా అధ్యక్షుడు మార్పు ఏమైనా సంతరించుకునే ఛాన్స్ ఉందా? ఎందుకంటే పోలిట్ బ్యూరోలో ఇవాళ పార్టీ ఉన్న వాళ్ళందరినీ ప్రక్షాళిస్తారనే ఇండైరెక్ట్గా ఆయన వెర్షనే కదా. అండ్ ఇవాళ లోకేష్ గారి అధ్యక్షతనే ఇది జరుగుతుంది. ఒక పక్కన మీరు అదొకటి గమనించండి. ఎందుకంటే వింగ్ల్ వైజ్గా ఎవరెవరికి ఏ టాస్క్స్ అన్న దగ్గర మంత్రివర్గంతో లోకేష్ గారు చర్చిస్తున్నారు. ఒక పక్క పోలిట్ బ్యూరో మీటింగ్ చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతను నడుస్తుంది. సో ఇవన్నీ కాంట్రడిక్షన్స్ ఎప్పుడైతే ఉంటున్నాయో అవుట్కమ్ ఏముంటుంది? ఇప్పుడు కడప గతంలో మీరు వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు కుప్పం మేము గెలుస్తాం అన్నట్టుగా ఈసారి ఇలా కడప అడ్డాలో పెట్టి మేము అన్నది చేతవని ఇవ్వడం అధికారంలో ఉన్నప్పుడు సర్వసాధారణమైన ఒక ప్రక్రియ. అవుట్కమ్ చూస్తే కుప్పంలో ఆయన గెలిచాడు, ఇక్కడ పులివెందులో ఈయన గెలుచుకుని కూర్చున్నారు. కానీ వీటి వలన ఫస్ట్ ఎవరి టైం ఎప్పుడు నియోజకవర్గాల్లో గెలవని తెలుగుదేశం రాయలసీమలో ఈసారి విస్తృతంగా విపరీతంగా గెలిచింది. ఇది మాత్రం వన్ షుడ్ గివ్ అ క్రెడిట్ ఫర్ ఇట్. అండ్ దానికి కాన్సిక్వెన్సెస్ రిప్రికేషన్స్ తెలుగుదేశం పరంగా ఇవాళ అక్కడ పొలిట్ బ్యూరో పెట్టి మహానాడు అక్కడ పెట్టి చైతన్యం అన్నప్పుడు ఎవరికైనా పుండు మీద కారం చెల్లితే మనోభావాలు ఎలా గాయం అవుతాయో అందరికీ తెలుస్తాయి. ఆబ్వియస్లీ ఇప్పుడు ఒంగోలు లాంటి పరిస్థితుల్లో లాస్ట్ టైం మానాడు పెట్టినప్పుడు ఒకప్పుడు ఒంగోలు ఏంటంటే 10కి 10 కదా వైఎస్ఆర్సీపీ. ఇవాళ తిరిగి మడతకా చేస్తే ఏమైంది? తెలుగుదేశం వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన పారాచూట్ బ్యాచ్ ఖచ్చితంగా గెలిచారు. సో ఈ విధంగా ఎప్పుడైతే ఓటమి నుంచి మహానాడులు కానీ లేదంటే ఒంగోలు లాంటి వేదికల్లో జరిగిన పరిణామాలు కనుక ఆద్యంతం గమనించగలిగితే ఒక పార్టీ రీవ్యాంప్ అవడానికి మళ్ళీ ఉత్తేజం తెచ్చుకోవడానికి వెసులుబాట్లే దొరుకుతున్నాయి. ఇప్పుడు ఎంత కాదన్నా రాయలసీమలో కాంగ్రెస్ పరంగా చూసుకున్నా తెలుగుదేశం పరంగా చూసుకున్నా ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ పరంగా చూసుకున్నా 2 ఓట్లు అటుపక్క ఒకసారి కాంగ్రెస్ ఆయనలోనూ నెక్స్ట్ తెలుగుదేశం ఆయనలో ఎంత తక్కువ మెజారిటీలతో ఎంత తక్కువ గెలుస్తున్నారు. కానీ సస్టైనబుల్గా 30-35% ఓటు బ్యాంక్ అయితే రాయలసీమలో ఉంది. దాన్ని ఈసారి కొంచెం పునరుత్తేజం చేసుకుని ఓవరాల్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపించడానికి అడ్వాంటేజ్ క్రియేట్ అయింది ఇది ఈసారి. కానీ అది సస్టైనబిలిటీ ఎలా ఉంటుందన్న దగ్గర ఈ మహానాడు జరిగిన పరిణామాలు తదనంతర పరిణామాలు నెక్స్ట్ ఎలక్షన్స్ దాకా ఇది లీడ్ అవుతుందా లేదా అన్నది పెద్ద ప్రశ్న. ఇందాక సురేష్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు ఇవన్నీ అన్న దగ్గర ఈ సంవత్సరం పాటు అయిన దగ్గర తెలుగుదేశం పార్టీ సంక్షేమాలు అన్నవి లాస్ట్ 3-4 మంత్స్ అనేది జగవెరిగిన సత్యం. ఎందుకంటే గతంలో కూడా పెన్షన్ పెంచింది కానీ లేదంటే పసుపు కుంకుమ పథకం కానీ ఇలాంటివన్నీ చూసుకుంటే నాట్ లెస్ దెన్ స్పాన్ ఆఫ్ 3 to 4 months ఎలక్షన్ నోటిఫికేషన్ ముందు కన్నా ఇచ్చినవే. అంచేది ఈ సంవత్సరంలో 5 సంవత్సరాల పాటు సస్టైనబుల్గా వైఎస్ఆర్సీపీలో సంక్షేమం ఇస్తున్నది ఊహకందని విషయం. అండ్ ఎలక్షన్స్ ముందు ప్రామిసెస్ ఆర్ ఆల్వేస్ ఫర్ ద సేక్ ఆఫ్ బ్రోకింగ్ ద థింగ్స్ అనేదే ప్రూవ్ అవుతూనే వచ్చింది. ఇవాళ బ్రోక్ చేయడమే వాళ్ళ ప్రాథమిక ఎజెండాగా ముందుకు వెళ్తారు. ఇవాళ పోలిట్ బ్యూరో మార్పులు అండ్ పార్టీ దాన్ని ఏమంటారు ఓవరాల్గా ప్రక్షాళన ఈ మహానాడు వేదికగా జరుగుతుందా లేదా అన్నది పెద్ద ప్రశ్న. ఎందుకంటే లోకేష్ గారు మాట్లాడింది ఒకసారి రిట్రియేట్ చేసుకుంటే పెద్దవాళ్ళ ఆనంద్ సాగర్ గారు లాంటి వాళ్ళకి ఈ విషయాల మీద పూర్తి అవగాహన ఉంటుంది. రైట్. అరుణ గారు, ఏంటి మీరేదో కాస్త డల్గా ఉన్నట్టున్నారు?
అలా ఏం లేదు సార్. అంటే టాపిక్ సంబంధం లేని టాపిక్ మాట్లాడుతున్నారు కదా, దాని మీద నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత దాని మంచి గురించి ఫీలింగ్ కాదు, బాగా అంటే బాగా టైర్డ్నెస్ కనిపిస్తున్నది. ఏమన్నా బయటికి గట్టా వెళ్ళి వచ్చారేమో, ఫ్యాన్ కూడా వేసుకోలేనట్టుకుంది. ఎండకి తిరిగి వచ్చాము సార్. మా పని పొద్దు క్షణం తీరుకుండదు, దమ్ముడి ఆదాయం ఉంది అంటారు, అట్లా ఉండదు మా పరిస్థితి. అదే కదా అప్పుడు వాళ్ళ దమ్మిడి ఆదాయం విషయంలో రియాజన్ ఫాలో అవ్వండి అని చెప్తున్నాడు సురేష్ ఇందాక నుంచి. ఆవిడ ఎందుకు అనవసరంగా బాబు ఎరికిస్తారు. సారీ అమ్మా, నువ్వు అన్నదానికే చెప్తున్నాను. సురేష్ చెప్తుంది అదే కదా. ఇంకోటి ఆవిడ ఏదో ఎదుగుతున్నది, ఆవిడ ఏదో ఇరికించి ఇబ్బంది పెట్టి దాకా నిద్రపోయలేదు. లేదు అరుణమ్మ ఎదిగితే సంతోషించి మోటివేట్ ఇరికించాలంటే డీజీ అయ్యే పని కాదు కానివ్వండి. టాపిక్ లో రండి. కాదు, ఏంటి కడప మీద ఫోకస్ పెట్టింది ఆ కూటమి? సార్ కూటమి అనే కాదు, నాట్ ఓన్లీ ఇక్కడ రాజకీయంగా అనే దానికన్నా కూడా క్లియర్ గా ఎప్పటి నుంచే నంబర్ ఆఫ్ ముఖ్యమంత్రులు మంత్రులు ఎంతో మంది ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నప్పటికీ కూడా ఇంకా వెనకబడినటువంటి ప్రాంతంగా ఉండిపోయినటువంటి ప్రాంతం రాయలసీమ అండి. క్లియర్ గా ఇవాళకి కూడా వలసలు ఎక్కువ అక్కడి నుంచే వెళ్తున్నాయి. కానీ నాయకులందరూ కూడా, రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులందరూ కూడా అక్కడి నుంచి వచ్చి నాయకులు అయిన వాళ్ళే, రాష్ట్రాన్ని వెళ్ళిన వాళ్ళంతా కూడా. కానీ ఎందుకనో ఆ ప్రాంతం ప్రతిసారి నాయకుల యొక్క చిన్న చూపు గురవుతుందన్నది ఈ కూటమి ప్రభుత్వం గమనించింది సార్. మేబీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు కూడా గతంలోనే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే అయినప్పటికీ కూడా ఇది ఈసారి మాత్రం సీరియస్ గా రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేయాలంటే ముందు అక్కడ ఎదురయ్యేటువంటి ఆటంకాల మీద ప్రధానంగా దృష్టి పెట్టాలి. అందులో ఒకటి రాజకీయ నాయకత్వాన్ని బలపరుచుకోవటం, రెండు యువతలో ఉన్నటువంటి అపోహలను తొలగించి అక్కడ కొంత రాజకీయం అంటే మిగతా చోట్ల ఒకలా ఉంటే అక్కడ మాత్రం ఒకలా ఉంటుంది సార్. రాజకీయాలు అనేవి ప్రజల కోసం, వ్యవస్థ కోసం అనే దానికన్నా కూడా వ్యక్తిగతంగా తీసుకోవడం, లేదంటే కులాలకు ఆపాదించుకొని చేసుకోవడం, దీనివల్ల అక్కడ పెద్ద ఎత్తున దాడులు, ఘర్షణలు, హత్యలు ఇట్లాంటివి జరగటం ఇవన్నీ చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈసారి ఫోకస్ అనేది క్లియర్ గా రాయలసీమ మీద పెట్టి రాజకీయ ప్రక్షాళన చేస్తూనే అభివృద్ధికి మార్గాలు వేయాలన్నది కూటమి ప్రభుత్వం ఎంచుకున్నటువంటి మార్గం. ప్రధానంగా యువతను మొబలైజ్ చేయడం ముఖ్యంగా ఎంచుకున్నటువంటి అంశం. ఎందుకంటే పాత వాళ్ళని ఎట్టి పరిస్థితులు ఇప్పుడు మార్చలేం. వాళ్ళ మైండ్ లో నరాల్లో ఒక రకమైనటువంటి ఆ రాజకీయ అభిమానం అంటే ఓన్ చేసుకోవడం, వ్యవస్థకు సంబంధించి కాకుండా నా కులపు వ్యక్తి లేదంటే నేను అభిమానించే వ్యక్తి అన్నటువంటి సిచ్యువేషన్ ని నరనరాలు జీర్ణించుకుని ఉంటారు. కాబట్టి వాళ్ళని మార్చాలంటే అయ్యే పని కాదు. కాబట్టి మెయిన్లీ యువతను ఫోకస్ చేసుకుని అక్కడ మార్పు తేవాలని చెప్పేసి క్లియర్ గా భావిస్తున్నారు. కాబట్టి జనసేన నుంచి జరిగిన, టీడీపీ నుంచి జరిగిన, బీజేపీ నుంచి జరిగిన క్లియర్లీ రాయలసీమ ఫోకస్ ఈసారి అభివృద్ధి చేయడం, ఆర్థికంగా అభివృద్ధి జరగాలి, సామాజికంగా అభివృద్ధి జరగాలి, రాజకీయంగా పార్టీలు బలపడాలి, రాజకీయంగా యువతలో చైతన్యం రావాలి. క్లియర్ గా దీని మీద బేస్ చేసుకుని వెళ్తుంది సార్. నిజేనమ్మా, మరి అటప్పుడు స్టీల్ ప్లాంట్ అన్నది ఏమైంది ఒకసారి ఆలోచిద్దాం. ఆల్మోస్ట్ పని మొదలైంది, కాంపౌండ్ వాల్ అయింది, వాటర్ లైన్ త్రూ అయింది. నేను ప్రత్యక్షంగా అక్కడ చూసి వచ్చాను జమ్మలమడుగులో. ఆ జిందాలోని తని తగిలేశారు కదా. మరి అభివృద్ధి అన్న మీ కాన్సెప్ట్ అయితే ఇండస్ట్రియలైజేషన్ ప్రాపర్గా జరగాలి కదా అక్కడ. సార్ ఆల్రెడీ రీసెంట్ గానే మడకసిర అండ్ సింగనమల ఈ ప్రాంతాల్లో ఆల్రెడీ భూమి సేకరణ కోసం, అలాగే పారిశ్రామిక వాడని అభివృద్ధి చేయడం కోసం స్వయాన ముఖ్యమంత్రి గారు, అక్కడ ఉన్నటువంటి పరిశ్రమల శాఖ మంత్రి గారు వీళ్ళందరూ వెళ్లి అదంతా పరిశీలించడం, దానికి సంబంధించి పారిశ్రామికవేత్తలు కూడా ఆ ప్రాంతం మీరు వన్ సైడ్ గా ఆలోచిస్తే జమ్మలమడుగులో నేనే చెప్తున్నాను, ఒక స్టీల్ ప్లాంట్కి ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయ్యేంత ఫేజ్ నడుస్తుంది దగ్గర. దానికి ఏమి చేయకుండా జిందాలోని తగిలేసిన తర్వాత ఇప్పుడు ఏ ప్రాతిపదిక మీద కొత్త ఇండస్ట్రియలైజేషన్ భూములు ఉన్నాయి పరిశీలిస్తారు? 4,30,000 ఎకరాలు ఉన్నాయి మా ప్రభుత్వం చేతిలో ఇవ్వాల. ఓవరాల్గా ఏపీ స్టేట్ మొత్తం మీద ల్యాండ్లు, ఏపీఎస్సీ ల్యాండ్లు అనుకో, ఎస్టీపీఐ ల్యాండ్లు అనుకో, ఎస్సీజెడ్ ల్యాండ్లు అనుకో, 4,30,000 ఎకరాలు ఉన్నాయి. ఇది మీరు ల్యాండ్ ఎక్విజిషన్స్, ల్యాండ్ మీద ఫోకస్ చేయండి. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఇండస్ట్రియలైజేషన్ ఎక్కడో చెప్పండి ఒకసారి. అరుణ గారు, ఒక విషయం, అసలు జనసేన భవిష్యత్ కార్యక్రమం ఏంటండి? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా ఎప్పుడు కూడా చాలా చురుగ్గా ఉంటుంది. వాళ్ళు గెలనివ్వండి, ఓడిపోనివ్వండి, పూర్తి స్థాయిలో వాళ్ళ కార్యకర్తలు కానీ, లేకపోతే బూత్ కమిటీల అంశం అవనివ్వండి, గ్రామీణ స్థాయి నుంచి కూడా చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తుంటారు. వైసీపీకి కూడా ఆ రకంగానే ఉంది. టీడీపీ అంత లేకపోవచ్చు కాక, కానీ వైసీపీ కూడా ఉంది. కానీ జనసేనకి 21 సీట్లు వచ్చినాయి. మిమ్మల్ని ప్రజలు గుర్తించారు, ఆదరించారు. కానీ గ్రౌండ్ బలపట్టలేదు అని ఒక పార్టీకి కావాల్సింది అది కదా. దాని మీద దృష్టి పెట్టే పరిస్థితి కనిపించట్లేదు అన్నది ఎందుకు కనిపిస్తుంది సార్? మొన్న ఆవిర్భావ సభలో కూడా వాళ్ళ పార్టీ తీర్మానాలు ఏంటి చెప్పమానండి. నెక్స్ట్ వాళ్ళ ఆద్యంతం పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు మా వాళ్ళ కూటమి గెలిచిందని మాట్లాడిన అనవసరం ప్రసంగాలను, ప్లస్ ఓవరాల్గా వైఎస్ఆర్సీపీని ఆది పోడ్చుకోవడం తప్ప కన్స్ట్రక్టివ్ వే ఆఫ్ ఆ తీర్మానాలు. ఇప్పుడు రేపు పొద్దున మానాడులో తెలుగుదేశం పరంగా ఎన్ని తీర్మానాలు? అదే అంటున్నాను. ఇప్పుడు ఈ బిజీలో ప్రసాద్ అన్న గారు 15 ఏళ్ల పాటు
సుదీర్ఘంగా మేము భుజాన మోస్తామని చెప్పి తీర్మానం నువ్వు ఇంకా మోషన్ జరిగింది. లేకుండా ఇది మళ్ళా చెప్పు. కొత్త తీర్మానం ఓకేలేండి. ఆవిడ చెప్తారు కదా ఆవిడ పార్టీ కోసం. అరుణ సార్ ఆల్రెడీ పార్టీకి సంబంధించి సంస్థాగత నిర్మాణం గురించి రిపోర్ట్లు తీసుకోవడం జరుగుతోంది. జూన్ ఎండింగ్ అంతా కూడా పార్లమెంటరీ ఇన్ఛార్జీలు అంటే నియోజకవర్గాల విభజన అనేది 2024లో ఉంది అనేది 2026లో ఉంది అనేది ఒకటి ఉంది కాబట్టి ఆల్రెడీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అనేది కొంచెం అవాయిడ్ చేసి పార్లమెంట్ ఇన్ఛార్జీలు అలాగే మండలాధ్యక్షులు గ్రౌండ్ స్థాయి నుంచి గ్రామాధ్యక్షుల వరకు మొత్తం కమిటీలు వేసుకొని కొత్తగా మళ్ళీ రీబిల్డ్ చేసుకుని పార్టీని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రణాళిక అయితే పార్లమెంట్ స్థానాలు కూడా పెరుగుతాయి కదా జూలై నుంచి క్లియర్లీ గ్రౌండ్ కాదమ్మా, పార్లమెంట్ స్థానాలు కూడా పెరుగుతున్నాయి కదా, సార్ పార్లమెంట్ స్థానాలు కూడా పెరుగుతున్నాయి. పార్లమెంట్ స్థానాలు పెరిగినప్పటికీ పార్లమెంట్ ఇన్ఛార్జీలు మార్చుకోవడం ఈజీ సార్. నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అంటే మళ్ళీ అంతమందిని వెతుక్కోవడం అనేది రీప్లేస్మెంట్ చేయడం అనేది ఇబ్బందికరమైన సిచ్యువేషన్ గా ఉంది కాబట్టి చేసిన పని మళ్ళీ చేసుకోవడం అనేది కొంచెం కష్టమైన పని కాబట్టి ఇప్పటిదాకా ఏ పని చేయలేదని డైరెక్ట్ చెప్తాను. జిల్లాకు ఉండాలి సార్. ఇప్పటిదాకా ఏ పని చేయలేదని చెప్పండి చాలు, దాని అదే ఆన్సర్. ఇప్పటి వరకు ఉన్నారు సార్, క్లియర్ గా ఉన్న ఎక్కడ వాళ్ళని ఉన్నారమ్మా? మరలా మీరు అన్నారు కదా ప్రాబ్లమ్ గా ఉంది అంటే టీడీపీతో అండ్ వైసీపీతో కంపేర్ చేసి మాట్లాడారు కాబట్టి దానికి నేను చెప్తున్నాను మా పార్టీ ఆల్రెడీ అండర్ గ్రౌండ్ లో వర్క్ చేసుకుంటూ వెళుతోంది. అండర్ గ్రౌండ్ లో వర్క్ చేసినప్పుడు ప్రతిదీ కూడా మీడియా ముందు మీలాంటి పెద్దలకు కనిపించేలాగా ఏ పార్టీ చేయదు. చేసిన చేయకపోతే ఎట్లా విశ్లేషిస్తామా? కాదమ్మా కనిపించింది సార్. కాదమ్మా అరుణమ్మా, నీకు మళ్ళీ చెప్తున్నాను, మీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సెలబ్రేషన్స్ జరుపుకుందేరా ఇప్పుడు మహానాడు అనుకో, తీర్మానాలు యాంటిసిపేట్ చేస్తాం. వైఎస్ఆర్సీపీ ఇప్పటిదాకా పెట్టట్లేదు. ఇలాంటి దగ్గర మీ దగ్గర నుంచి యాంటిసిపేషన్స్ మాకు ఎక్కడ ఫుల్ఫిల్ కానప్పుడు మీరు అంతర్గతంగా మీరు ఎప్పుడు ప్రొటెక్టివ్ సెల్లే. మా మోకానంద సాగర్ అని కానీ మీరు కానీ ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మీద ఏగవాలని ఎవరు, ఆ విషయం నేను ఒప్పుకుంటా. కానీ సంస్థాగత నిర్మాణం, పార్టీ క్షేత్రస్థాయిలో పనితీరు ఎప్పటికప్పుడు ఏ రోజైనా ఒక అప్డేట్ అనేది ఎప్పుడైనా అవ్వాలి కదా మీడియా పరంగా. ఇవాళ కొత్త ఇన్ఛార్జ్ని ఇచ్చాం, లేదంటే అరుణమ్మని అధికార ప్రతినిధిగా అనౌన్స్ చేసిన జనాలు లెటర్ల మీద మాకు రిలీజ్ అయితేనే సంస్థాగత నిర్మాణాల మీద ఎవరైనా విశ్లేషించగలుగుతాం. అది జరగట్లేదనే కదా ఈరోజు మేము చెప్తుంది. అట్లీస్ట్ మీకు మహానాడుని ఒకసారి మళ్ళీ చీఫ్ గెస్ట్ కింద పవన్ కళ్యాణ్ గారిని పిలిచిన తర్వాత మీ ఆవిర్భావ సభ పెట్టుంటే చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే కన్స్ట్రక్టివ్ వే ఆఫ్ గోయింగ్ అన్నది ఎలాగో తెలిసి ఉంది ఆయనకి, ఎందుకంటే ప్రతిదీ ఆయన అక్కడి నుంచి నేర్చుకుంటాడు కదా, ఆయన చెప్పాడు మనకి. పార్టీ ఆవిర్భావ సభలో క్లియర్ గా ఆయన నేషనల్ పాలిటిక్స్ అడ్రస్ చేస్తూ అలాగే నేషనల్ పుట్టుకగలనమ్మ స్వర్గానికి ఎగరడం అంటే ఇలాగే ఉంటుందమ్మా. మీకు ఇక్కడ తెలుగుదేశం లేకపోతే దిక్కు దివాణం లేదు, సంస్థాగతంగా నిర్మాణం లేదు, 6% మించి ఓటు బ్యాంక్ దాటిన ఉదంతమే లేదు మీ ట్రాక్ రికార్డులో. మీరు దేశ రాజకీయాలు మారుతూ ఉంటే ఎంతవరకు సమంజసం అరుణమ్మా? నువ్వే చెప్పు ఒకసారి. అది రానున్న రోజుల్లో చెప్తాను. ఏం జనాలు చెప్తారు చాలమ్మా ప్లీజ్. ఈ రోజు తెలుగుదేశం వాళ్ళకి మంట ఎక్కితే నీ స్థితి గట్టి ఏంటో వాడికి దిక్కు దివాణం ఉండదు కాదమ్మా. చోట్ల ఓడిపోయారు, ఒక వార్డు మెంబర్ కూడా లేరు అన్నటువంటి నేను కూడా అమ్మా అరుణమ్మ నీకు మళ్ళీ చెప్తుంది అదే. అరుణమ్మ నీకు చెప్పేది ఒకటో మాట. ఇప్పుడు ఆవిడ ఏం చెప్తున్నారు విని మాట్లాడండి మీరు. జనసేన రెడీగా అయిపోతారు కాదండి, ఆవిడ చెప్పేది అసలు రిజిస్టర్ అవ్వాలి మనకి. ఆవిడ ఏం చెప్తారు ఏంటి అరుణ చెప్పండి. సార్ 10 ఏళ్లలో మేము చాలా ఎదిగాం, సొసైటీ గురించి చాలా తెలుసుకున్నాం, రాజకీయాల గురించి చాలా నేర్చుకున్నాం. ఇందులో మా అధ్యక్షుల వారు కానివ్వండి మేము కానివ్వండి ఎలాంటి అతీతులము కాదు. గతంలో చేసినట్టు సాంప్రదాయ పాలిటిక్స్ కి భిన్నంగా చెయ్యాలి అనుకున్నాం కాబట్టి రాజకీయాల్లో చెప్పేది వినండి కొంచెం. మీ నోర్లే 2 చోట్ల ఓడిపోయారు, వార్డు మెంబర్ కూడా లేరు అని చెప్పేసి పలికినటువంటి మీ నోర్లతోనే ఈ రోజు పార్లమెంట్ లో మా నాయకులు ఉన్నారు, అసెంబ్లీలో మా నాయకులు ఉన్నారు, ఇవాళ కేంద్రంలో కూడా మేము ప్రాతినిధ్యం వహించాము అని సాక్షాత్తు ప్రధానమంత్రి ఒప్పుకునే స్థాయికి 100% స్ట్రైక్ రేట్ తోటి మా నాయకులు వాళ్ళు నిలబడ్డారు కాబట్టి భవిష్యత్తులో ఇదే నోరులతో పొగిడించుకునే స్థాయికి పార్టీని ఎదిగించేలాగా చేసుకుంటాం. కేంద్ర రాజకీయాల్లో కూడా మాదేనుడు ముద్ర వేస్తాం సార్. అప్పుడు దాకా మీరు ఓపిక్ గా చూడండి ఇదే కళ్ళతోటి. సరే అమ్మా, నీకు చెప్పింది ఒకటే లాజిక్ దీంట్లో. ఇప్పుడు ఉదాహరణకు తెలుగుదేశం కానీ లేదంటే వైఎస్ఆర్సీపీ కానీ మీరు సంస్థాగత నిర్మాణాలు వాళ్ళ క్షేత్రస్థాయిలో మీరు ఏదైనా చెప్పండి, నిలకడైన 40% ఓటు బ్యాంక్ని సస్టైన్ చేసుకుంటూ రాజకీయాలు చేస్తారు. గెలుపోవటములు పక్క తీయండి. మీ ట్రాక్ రికార్డు కన్సిస్టెంట్గా 6%. ఈ రోజు దాకా ప్రత్యక్ష ఎలక్షన్స్ మీరు ఏదైనా చెప్పినా మీరు ఎప్పుడైతే తెలుగుదేశంతో అలైన్ అవుతారో, ఉదాహరణకి బీజేపీ కూడా వాళ్ళకి లేకపోతే అతి గతి ఉండదు. అలా మీరు కూడా ఇవాళ తెలుగుదేశం మీద బ్యాంక్ అవ్వబట్టే జరిగిన విపత్కర పరిణామాల్లో లేదా మీ అదృష్టం వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్ అగైన్ యూ ప్రూవ్డ్ విత్ 21 మీరు నువ్వు చెప్పిన 100% స్ట్రైక్ రేట్. ఇది ఒకసారి హైపోథెటికల్ ఈక్వేషన్లో వితౌట్ తెలుగుదేశం మీ ప్రెజెన్స్ అన్న దగ్గర మీకున్న ఒరిజినల్ ఓటు బ్యాంక్తో ఎక్కడ గెలిచొందరు. ఉదాహరణకి వర్మ గారు పిఠాపురంలో మీకు మళ్ళీ చెప్తున్నాను, నేను చాలాసార్లు చెప్తున్నాను కూడా, గాజువాకలో పవన్ కళ్యాణ్ గారు నిలబడినప్పుడు చింతలపూడి గారు 1,00,000 సభ్యత్వాలు నమోదు చేసుకుని రెడీగా ఉన్నాడు. ఆయన ఎంగురు నీకు తెలుసు గాజువాక విషయం. చింతలపూడి గారిని కాదని ఎప్పుడైతే ఆయనకి పెందుర్తి అలకేట్ చేసి ఈయన అక్కడ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్తే ఖచ్చితంగా ఓడిపోయాడు. అక్కడ నువ్వు రీకలెక్ట్ చేసుకో మా పవన్ కళ్యాణ్ గారు. బట్ వేరాస్ పిఠాపురంలో త్యాగం చేసిన వర్మ 24/7 ఫర్ ద సేక్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అండ్ జనసేన పార్టీకి వర్క్ చేశాడు. లోకల్ మేక్స్ అండ్ ప్రెజెన్స్ మేక్స్ సెన్స్ అన్న దగ్గర ఇది మీకు
ఎప్పుడైతే రేపు పొద్దున్న మీ డీలిమిటేషన్ అనుకోండి వాట్ ఎవర్ నేమ్ ఇట్ యాస్ అగైన్ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి కొత్త నియోజకవర్గం లేదంటే పిఠాపురమే వచ్చిన వర్మగారు లాంటి ఒక సైనికుడు వీరుడు పోరాడకపోతే మీ పరిస్థితి, నేను ఒక విశ్లేషకుడే చెప్తున్నాను, ఇంపాసిబుల్ టు నెక్స్ట్. నేను ఇదే చెప్తున్నాను, ద సక్సెస్ నెరేషన్స్ ఆఫ్ జనసేన పార్టీ అలైన్డ్ విత్ తెలుగుదేశం సక్సెస్. ఇండిపెండెంట్ క్యాపబిలిటీస్ అంటే మీకు ఉదాహరణకి సస్టైన్ ఓటు బ్యాంక్, మీరు నిలబడిన ఏ నియోజకవర్గంలోనైనా మీరు అన్నట్టు జనసేన పరంగా ఉన్నది, మీరు ఓవరాల్గా స్టేట్ వైడ్గా తీసుకున్న ఎక్కడ అనాలిసిస్లో తీసుకున్నా మీరు 6.7 ఇస్ ద హైయెస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఇది చూసుకోండి మీరు ఒకసారి స్టాటిస్టిక్స్. ఎందుకు నువ్వే చెప్తున్నావు, సంస్థాగత నిర్మాణం ఇవాళ పార్లమెంట్ నియోజకవర్గం మీద ఫోకస్ చేస్తూ ఇవాళకి కూడా పార్టీ విధి విధానాల పట్ల మీ పట్ల చిత్తశుద్ధి చాటే పవన్ కళ్యాణ్ గారు చిత్తశుద్ధి ఎప్పుడు చాటుకోవట్లే. అండ్ ఈజ్ ఓన్లీ కన్ఫైనింగ్ టు ఐ వాంట్ టు అలైన్ విత్ చంద్రబాబు నాయుడు గారు. ఇది నువ్వు గమనించి మాట్లాడు. అన్న గారు సార్, ఓట్ పర్సంటేజ్ అనేది ఒక వ్యక్తిని నమ్మి పెంచుకోవడం. టీడీపీ పార్టీ ఉంది 40 years, కాంగ్రెస్ ఉంది 65 years. కాంగ్రెస్ నుంచి వచ్చినంత ఓట్ బ్యాంక్ మొత్తం వైసీపీకి కన్వర్ట్ అయింది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. అలాగే అసలు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, పైగా దానికి ముందు కొంచెం ఆ నెగిటివిటీ కూడా మూట కట్టుకున్న సిచ్యువేషన్ లో పార్టీని పెట్టి ఆ పార్టీ నిలబెట్టడంలో మిగతా రాజకీయ నాయకుల్లాగా డబ్బు కులము వీటన్నింటినీ ముందు పెట్టి పార్టీని వెనకబెట్టి నడపకుండా క్లియర్ గా పార్టీనే ముందు పెట్టి వీటన్నింటికి అతీతంగా లాస్ట్ కన్ఫైన్ అయింది మళ్ళీ క్యాస్టే కదా మీరు అరుణమ్మా. లాస్ట్ కన్ఫైన్ అయింది పవన్ కళ్యాణ్ గారు క్యాస్టే. అట్లీస్ట్ నా కులం నాకే ఓటేయండి అనేది నినాదంతోనే ముందుకెళ్ళాడు ఆయన. మరి క్యాస్ట్లెస్ పాలిటిక్స్ అనేది మీరు చెప్పలేదు కదా సాగరన్న, మీరు చెప్పండి. క్లియర్లీ రాంగ్ స్టేట్మెంట్ సార్. లేదమ్మా, కులం నాకే ఓటేయండి అనలేదు. పెద్దన్న పాత్ర వహించండి, అధిక సంఖ్యాకులుగా ఉన్న మీరు అణగారిన సంఖ్యాకులు అల్ప సంఖ్యాకులుగా ఉన్న వాళ్ళను కలుపుకొని పెద్దన్న పాత్ర వహిస్తూ విజయానికి బాధ్యత పోషించండి అన్నారు క్లియర్లీ. లేదు మీరు వినకపోతే నేనేమి లేదు. నువ్వు మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఆల్వేస్ నీ జనసేన పార్టీని భుజం మీద మోస్తావు, నేను కాదంటలే. ఇదే కాంట్రడిక్షన్ అంట. రెండు, ఒకటి గమనించు, పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భావ సభలో మాట్లాడిన వితిన్ ఎ స్పాన్ ఆఫ్ నో టైం అసెంబ్లీ వేదికగా చంద్రబాబు గారి విషయంలో అగైన్ 15 years నేను సస్టైనిటీ మీ కింద నేను పనిచేస్తాను. తర్వాత ఆయన ఇచ్చే స్టేట్మెంట్ నా ఒక్కడి వలన ఏమీ కాదు, నేను అంకుల్ దెన్ ఐఎమ్ నాట్ అలైన్డ్ విత్ తెలుగుదేశం. ఇది వాస్తవం. రెండో పాయింట్, నువ్వు కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు దాన్ని ఏమంటారు పార్టీ సమీకరణాల్లో మిమ్మల్ని అందరినీ ఉద్దేశిస్తూ అని మాట్లాడుతూ అట్లీస్ట్ కులం చూసాను ఓటేయండి అయ్యా అని అడిగిన స్టేట్మెంట్. అన్నా గారు ఒక నిమిషం ఉండండి, సురేష్ మాట్లాడిన తర్వాత మాట్లాడుతున్నారు. సురేష్, ఏంటి మీ పార్టీ పరిస్థితి ఏంటి? చాలా మంది జారిపోతున్నారట. ఇప్పుడు కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో వస్తున్నారు సంక్రాంతి. రాబోయేటువంటి రోజుల్లో కేవలం గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిపాలన బేరేజ్ వేసుకోమని ప్రజల్లోకి వెళ్తాం అంతే తప్ప మాకేం ఇబ్బంది లేదు, ఎటువంటి అభ్యంతరం లేదు. ఇందాక ఆనంద్ సాయి గారు తెలుగుదేశం పార్టీ ప్రతినిధి మొత్తం మరో 30 ఏళ్ళు ఉండదు అని అన్నారు. ఇదే మాటలు మాట్లాడినారు 2014లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఆ రోజు 600 హామీలు ఇచ్చి ఎగ్గొట్టిన మీరే ఈ రోజు అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీల్ని తోచా తప్పకుండా చేసి నేరుగా ప్రజల ఇంటికి సంక్షేమాన్ని ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రారు? మీరు 2014లో ప్రజల్ని ఎంత మంచి ఇచ్చారు? ఇందాక మీరు ఒక మాట మాట్లాడుతూ అన్ని కులాల్ని మోసం చేసేసారు, అయిపోయింది, ఏ కులాన్ని వాడుకోలేదన్నారు. ఈరోజు బీసీలకు 1.5 లక్ష కోట్లు ఖర్చు పెడతాం 5 ఏళ్లలో అన్నారు. సంవత్సరం అయిపోయింది, ఏమన్నా ఖర్చు పెట్టారా? 30,000 కోట్లు. కాపులకు 15,000 కోట్లు అన్నారు, సంవత్సరం అయింది, ఏమన్నా 15,000 కోట్లు ఖర్చు ఏమన్నా పెట్టారా? ఎస్సీ ఎస్టీ బీసీలకు 50 ఏళ్ళకే పింఛన్ అన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏమన్నా ఇచ్చారా? ఆర్య వయసులకు ప్రత్యేక కార్పొరేషన్ నిధులు అన్నారు, ఏమన్నా ఇచ్చారా? వెనకబడిన కమ్మలు కాపులకు ప్రత్యేక కార్పొరేషన్ నిధులు అన్నారు, ఏమన్నా ఇచ్చారా? ఇలాగా మీరు అన్ని వర్గాలను మోసం చేసి ఈరోజు అధికారాన్ని ఇచ్చాక అందరిని మర్చిపోయారు. మీకే అధికారాన్ని రాగలని మాకేముంది తోక. ఓకే, రైట్. ఆనంద్ సార్ గారు చెప్పండి, ఏంటి చిన్నబాబుకి ఏమన్నా పగ్గాలు అప్పచెప్పే ఆలోచన ఉందా మహానాడులో? రాబోయే రోజుల్లో కాబోయే అధినేత ఆయనే కదండి. ఇంకా ఇప్పుడే ఇచ్చేసే అవకాశాలు ఏముంటాయి? ఎలాగో ఆయనదే కదా. రాబోయే రోజుల్లో కాబోయే నాయకుడు మాకు ఆయనే. మరి ఏంటి కేఎస్ ప్రసాద్ గారు ఏదో చెప్తున్నారు ఇన్సైడ్ వార్తలు? ఏమన్నారండి ప్రసాద్ గారు? నేనేమనలేదు సార్, ఆయన చెప్పినవే నేను చెప్పాను సార్. పోలిట్ బ్యూరో మార్పులు సార్, ఇప్పుడు ప్రాంతీయ పార్టీల గురించి, ఇంకా ఈ ప్రాంతీయ పార్టీలు నాయకత్వం గురించి మనం పెద్దగా వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదు. ఏ పార్టీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ తల్లి గారిని గౌరవాధ్యక్షురాలుగా తొలగించి ఆయన శాశ్వత అధ్యక్షుడిగా అమెండ్ చేసుకున్నారా? అలాగే తెలుగుదేశం పార్టీ రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ గారు, రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారికి వారసులు ఎవరనేది కాలం నిర్ణయిస్తుంది. రీజనల్ పార్టీల్లో ఇంతకంటే ఆ నాయకత్వం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? అదే నాయకత్వం, అక్కడి నుంచే నాయకత్వం పుడుతుంది. దాన్నే మేమంతా సపోర్ట్ చేస్తాం.
దాన్ని బలపరుస్తాం. మరి నేను ఇక్కడ మళ్ళీ మీకు కాంటాక్ట్స్ ఇస్తాను సార్. సార్ మీరు సార్ గారు మీరు ఒప్పుకోకపోయినా మరి రామారావు గారు వారసుడి కింద బాలకృష్ణ గారు ఉంటుంటే మరి నారా చంద్రబాబు గారిని ఎలా యాక్సెప్ట్ చేశారు? కాదండి రా, ఇప్పుడు ఆ నోడు సినిమా హరికృష్ణ గారు కూడా ఉన్నారు. ప్రసాద్ గారు, బాలకృష్ణ గారు ఎన్టీఆర్ గారికి సినిమా వారసుడు. మళ్ళీ అదే మాట. మరి ఇప్పుడు 3 సార్లు హిందూపురం ఎమ్మెల్యే, ఆ రోజు హరికృష్ణ గారు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న మనిషి. అవునండి, ఎమ్మెల్యే స్థాయి వేరు, పార్టీని నడిపే స్థాయి వేరు. బాలకృష్ణ మరి గారు మీరు వారసత్వం మరి నడిపే స్థాయి అంటే లోకేష్ గారికి ఏ ప్రాతిపదిక మీద? 24 కాదు సాగర్ గారు, సాగర్ గారు సినిమాలు తీస్తారు ఓ పక్కనే, సాగర్ గారు మాట. బసవరామ తారకు క్యాన్సర్ హాస్పిటల్ నడుపుతారు, ఓ పక్క ఎమ్మెల్యేగా ఆ హిందూపురాన్ని డెవలప్ ఆయన చేస్తారు. సినిమా వారసుడు అని చెప్తున్నాడు కదా, ఇంకా నచ్చినట్టు అన్వయం చేసుకుంటారా? రామారావు గారి పార్టీకి వారసత్వంగా వాళ్ళ అబ్బాయిలు ఎవరో రావాలి కానీ అల్లుడు గారు రావడం ఏంటండి? అది కూడా మీరు యాక్సెప్ట్ చేశారు. ఇవాళ మీరు అల్లుడు గారు అబ్బాయి రామారావు గారు పెట్టిన పార్టీ కంటిన్యూ చేస్తారంటే ఎలా సార్? పార్టీని పటిష్టం చేసి ఇంతవరకు తీసుకొచ్చారు పార్టీని. కాబట్టి రామారావు గారికి రాజకీయ వారసులు చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ వారసులు లోకేష్ గారు. ఇందులో ఏ మాత్రం కూడా అనుమాత్రం కూడా ఏం సందేహం లేదు ఎక్కడ కూడా. ఓకే, మేమంతా కోరుకుంటున్నాం. నందమూరి నుంచి నారా కోరుకుంటున్నారు మీరు. రేపొద్దున్న పటిష్టం చేశారంటే ఆయన వారసులకి సత్తా లేదనా, సామర్థ్యం లేదనా, ఈయన కబ్జా చేశాడని చెప్పాలి మీరు. పటిష్టం చేసి ఎవరు చేయమన్నారు? కొడుక్కి లేదా అల్లుడికి వచ్చింది అనేసి అంటే ఎవరు? ఆయన కబంధ హస్తాలు తీసుకొని చేశాడు అంటే ఆయన కుమారులు అసలైన వారసులకి సామర్థ్యం లేదంటారా? మీ కబంధ హస్తాలు, ధృతరాష్ట్ర కౌగిలి మీ జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలి. తల్లినే గౌరవాధ్యక్షుడిగా తొలగించినటువంటి చరిత్ర కదా మీ పార్టీలో. ఓకే, పార్టీ ఇప్పుడు నాయకుడు ఆయనే, వ్యవస్థాపకుడు ఆయనే ఉండగా ఆయన పార్టీ నడవడంలో తప్పేం లేదు కదా. ఓకే సరే, ఇప్పుడు వారసులు సర్లేండి, వారసులు కాదు, వారసులు ఒక ముస్లిం దగ్గర నుంచి కబ్జా చేసుకున్నాడు మీ నాయకుడు పార్టీని. చరిత్ర చూడండి మీరు. ఓకే, ఒక ముస్లిం స్థాపించిన పార్టీ అది. ఎవరు? ఇదే ప్రజలకు తెలుసు సార్. ఈ పార్టీ లేదు, రాజకీయాలు లేదు, పార్టీ నిర్మాణం జరిగింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం చేసి నిలబెట్టినటువంటి పార్టీని మీరు ముస్లిం ని వేరే వ్యక్తి నిలబెట్టారు, ఆ వ్యక్తి నిలబెట్టారని అంటే కాంగ్రెస్ పార్టీని స్పష్టంగా తెలుసా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారికి పార్టీ ఎలా వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ ఎలా వచ్చింది అనేది ప్రజలకు తెలుసు. మీరు నేను వాదించుకోకపోయినా చరిత్ర తెలుసుకోవాలి మీరు. ఓకే, మీ రాయపేట గారు అంతా వారసులు హడావడి నడుతున్నది, ఇంకే జనసేన వారసులు ఎవరు? ఇంకా దానికి చాలా టైం ఉందా సార్? సమస్యలన్నీ క్లియర్ చేశాక, ప్రజలకు ఇచ్చినట్టు హామీలన్నీ నెరవేరాక, మేము కంప్లీట్ గా ప్రజా నాయకులను ప్రూవ్ చేసుకున్నాక ఆ తర్వాత రాజకీయాల్లో వారసుల గురించి మాట్లాడదాం సార్. ఇప్పటికైతే మా అధ్యక్షుల వారు కంప్లీట్ గా ఆయన ఇచ్చినట్టు, ప్రజలకు ఇచ్చినట్టు హామీల్లో ఆయన తీసుకున్నట్టు శాఖలు ఏంటివి, దాని ద్వారా ఎంతమందికి ఎన్ని చేయగలన దాని మీద దృష్టి పెట్టున్నారు. కాబట్టి భవిష్యత్తు రాజకీయాల గురించి, వారసత్వాల గురించి ఆలోచించేటువంటి పరిస్థితి ప్రస్తుతం మా దగ్గర లేదు సార్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాయపేట గారు, చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ. మోకా ఆనంద్ సార్ గారు థ్యాంక్ యూ, పసుపులేటి సురేష్ గారు థ్యాంక్ యూ, కేఎస్ ప్రసాద్ గారు. ఇది ఇవాల్టి ప్రైమ్ డిబేట్. స్టే ట్యూన్ టు 19 న్యూస్.